శివతాండవంలో మొదటి చరణంలో ఉపమానాలన్నీ ధవళత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ధవళవర్ణం అంటే తెలుపు రంగు అని మనకు తెలుసు. అది స్వచ్ఛతకు సంకేతం, పవిత్రతకు నిదర్శనం, నిర్మలత్వానికి ఒక చిహ్నం. అటువంటి తెలుపు రంగు ఉపమానాలని వివరించబోతున్నాను. ఆడేనమ్మా శివుడు, పాడేనమ్మా భవుడు. శివుడు ఆడుతూ ఉన్నాడు. శివుడు అంటే సాధులు హృదయాల్లో శయనించి ఉండువాడు. శివుడు ఆడుతూ ఉన్నాడు. పాడేనమ్మా భవుడు. భవుడు అంటే సర్వము తానే వ్యాపించి ఉండేవాడు. భవుడు ఆడుతూ ఉన్నాడు. తరితీపి వెన్నెలలు విరుసుకొన్న విధాన. తరితీపి అంటే నిర్మలమైనటువంటి వెన్నెల విరవూస్తున్నట్లుగా. నెరజాజులవి కుప్ప నెరసుకొన్న విధాన. తెల్లని నెర అంటే అందమైనటువంటి జాజిపూలు కుప్పలుగా పోసినట్లుగా. తెలివి బూది పూత దిట్టులు గట్టిన విధాన. తెల్లని విభూది పొరలు పొరలుగా ఉన్నట్లుగా. చలికొండ మంచు కుప్పలు కూర్చిన విధాన. చల్లని మంచు కొండ కుప్పలు కుప్పలుగా ఉంటే ఏ విధముగా ఉంటుందో ఆ విధముగా ఉందంట శివుని నాట్యం. పసగముచ్చపు సరులు పోహలించు విధాన. మృదువైనటువంటి ముత్యాల దండలు కూర్చున్నట్లుగా. అసదృశ్యమమృతము ఆమతించు విధాన. అసదృశ్యం అంటే అనన్య సామాన్యమైనటువంటి అమృతాన్ని పంచినట్లుగా. ఘనసారమును తెచ్చి కలయు జల్లు విధాన. పచ్చకర్పూరాన్ని తెచ్చి అన్ని దిక్కులో చల్లినట్లుగా. మనసులో సంతసము కళ్ళు జారు విధాన. మనసులో ఉన్నటువంటి ఆనందం అనేది కనుల నుండి జారుతున్నట్లుగా ఉందంట. కొలుకు నీళ్ళపు గండ్ల తలకు చూపులు పోయ. గలుగల్లు మని కాళ్ళ చిలిపి గజ్జలు మోయ. ఆడేనమ్మా శివుడు, పాడేనమ్మా భవుడు. కులుకు నీళ్ళపు గండ్లు అంటే చురుకైనటువంటి తన నీళ్ళపు కండ్లలో నుండి తలుక్కుమని మెరుపులు విరబూస్తూ ఉండగా, కాంతులు విరబూస్తూ ఉండగా. ఆడేనమ్మా శివుడు, పాడేనమ్మా భవుడు. శివుడు ఆడుతూ ఉన్నాడు, శివుడు పాడుతూ ఉన్నాడు. ఇందులో ఉన్నటువంటి ఉపమానాలన్నీ కూడా ధవళత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ధవళత్వం అంటే తెలుపు రంగు. తెలుపు రంగు అనేది స్వచ్ఛతకు చిహ్నం. అదేవిధంగా పవిత్రతకు నిదర్శనం అనేటువంటి అంతరార్థం. శివతాండవం ద్వారా ఆనందం అనేది పరివ్యాప్తమైందనే